హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను జొన్న సంగటి చేస్తున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను ముందుగానే. ఒక గ్లాసు బియ్యము, దానికి సమానంగా మనకెంత సరిపడిద్దో అంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే స్టవ్ మీద పెట్టేద్దాము. ఇంకొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు తక్కువ వేశాను. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. అన్నము ఒక 10 నిమిషాలు ఉడికిద్దండి. ఉడికిన తర్వాత జొన్న పిండి అనేది దాంట్లో వేసుకోవాలి. ఎలా వేయాలో చూసేద్దాం రండి. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు జొన్న పిండి వేస్తున్నాను. ఆ పిండి ఒక పక్కగా వేసుకోవాలి. గిన్నె మొత్తానికి సైడ్‌గా వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఉండలు కట్టకుండా నీట్‌గా వచ్చిద్ది సంగటనేది చివర్లో. జొన్న సంగటయితే బాగా ఉడికిందండి. పిండి మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తెడ్డుంటే తెడ్డుతో లేదంటే దీంతో అయినా పప్పు గుత్తితో మెత్తగా చేసుకుంటే బాగా రెడీ అయిపోయిద్ది. ఇంతేనండి. సింపుల్‌గా రెడీ అయిపోయింది జొన్న సంగటి. రాగి సంగటి ఎలా అయితే చేసుకుంటామో అదే రీతిలో ఇది గూడా చేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఈజీగా ఉండిద్ది. నేనైతే దీంట్లోకి జీలకర్ర పచ్చడి చేశాను. జీలకర్ర పచ్చడి చాలా బాగుండిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.